అప్పుడు ఈ గతంలో ఈ బ్రిడ్జి కట్టక ముందు లోపల కాలనీ ఎలా ఉండేది పరిస్థితి? గతంలో ఇలా ప్రయాణం చేయాలంటే తీవ్ర అవస్థలు పడేటోళ్ళండి. మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి వేయడం అనేది, ఇంతకుముందు స్ట్రీట్ లైట్లు కానీ ఏమి ఉండేవి కదా సార్. ఇప్పుడు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి హయాంలో ఇవి సుమారు 2 కోట్లు 3 కోట్ల పైన ఉండొచ్చు ఇలా వేసి అభివృద్ధి చేశారండి. నైట్ టైం వెళ్ళండి పరిస్థితి ఏంటి? నైట్ టైం అసలు రాకపోకలు ఉండే కదండి. ఏదైనా వర్షం కానీ వరద కానీ ఏమన్నా వచ్చిందంటే మోకాళ్ళు ఇంత లోతులోంచి పడవల మీద ప్రయాణం చేయాల్సి ఉండేది. ఇప్పుడు మన సార్ వచ్చిన తర్వాత మనం నమ్మినందుకు న్యాయం జరిగిందండి. నేను నమ్మినోడు గొప్పోడు, అదే చాలు. ఎలా ఉంది పిఠాపురం డెవలప్మెంట్? పిఠాపురం డెవలప్మెంట్ ఇంకా ఊర మాసండి. సార్ మళ్ళీ పోటీ చెయ్యాలి కానీ ఎన్నిసార్లు అయినా సారే వస్తారు. గతానికి మార్పులు వచ్చిందా? చాలా మార్పు వచ్చిందండి. గతంలో వైసీపీ హయాంలో ఇక్కడ జరిగిన పనులు అనేవి కూడా ఏమీ లేవు సార్. ఇప్పుడు వచ్చేసి మొత్తం డెవలప్మెంట్ మీరే చూస్తున్నారు కదా. మొత్తం ఎక్కడైనా పిఠాపురం నియోజకవర్గమే కాదు, ఆల్ ఇండియా మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నందుకు మొత్తం డెవలప్మెంట్ కనబడుతుందండి. అన్న, ఈ రోడ్డు ఏంటి? గతంలో ఎలా ఉండేది రోడ్డు బ్రిడ్జి ముందు? బ్రిడ్జి ముందు బాగోలేదు. ఎలా వెళ్ళేవాళ్ళు? కింద నుంచి వాటర్ వస్తే దాంట్లో నుంచి నడిచేళ్ళు రావడం ఇబ్బంది. ఇప్పుడైతే బ్రిడ్జి పడ్డాక బాగుంది. మొత్తం ఎన్ని ఇళ్ళు ఉంటాయి కాలనీలో? ఐడియా లేదు కానీ చాలా ఇల్లు ఉన్నాయి. ఇచ్చిన 100%లో కూడా 90% అయిపోయింది. ఇంకా కొద్దిగా ఉన్నాయి చిన్న ఇంకా చిన్న అంటే ట్రబుల్ అయ్యి కొంచెం ఇబ్బంది గురించి బ్రిడ్జి లేక కొంతమంది ఇబ్బంది పడ్డారు అనమాట. దానివల్ల ఇప్పుడైతే మిగతా అయిపోతాయి.